సినీ రంగంలో ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి గారు. సామాజిక సేవలను ముందు వరుసలో నిలిచారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. 155కు పైగా సినిమాలు నటించిన చిరంజీవి గారు రాజకీయ రంగంలోనూ ప్రవేశించారు. ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసి ఆ తర్వాత కాంగ్రెస్ను విలీనం చేసిన తర్వాత కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. ప్రస్తుతం రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు చిరంజీవి గారు. కొద్ది కాలంగా చిరంజీవి తిరిగి రాజకీయాలు వస్తారని ప్రచారం ముగింపు పలికిన విషయం తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి గారికి యూకే ప్రభుత్వం ప్రకటించిన లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అంశం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అటు జనసేన ఆవిర్భావ దినోత్సవ వేళ ఈ ప్రకటన మెగా ఫ్యాన్స్లో జోష్ నింపిన విషయం తెలిసిందే. మరోవైపు మెగాస్టార్ గారికి అవార్డు రావడంపై ఇప్పటికే సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి లెజెండరీ హీరోకి ఈరోజు యూకే ప్రభుత్వం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం చాలా సంతోషాన్ని ఇచ్చింది నాకు. టోటల్ తెలుగు ఇండస్ట్రీ ప్రేక్షకులు అభిమానులు ఇది సంతోషించదగ్గ విషయం. దేశంలోనే నెంబర్ 1 హీరోగా మన మెగాస్టార్ గారు వస్తున్నారు. ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేశారు చిరంజీవి గారు. ఆయన నుంచి మేము నేర్చుకున్నాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట మోహన్ లాల్ గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన విశ్వంబర సినిమాతో మనం ముందుకు రాబోతున్న విషయం విదితమే.